మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. మాతాత్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకథాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసు మే వినా మే సర్వం వృధైవ తవ పాదసు మే వినా మే. సంసార జీవితం సాగిస్తూనే సన్యాసి వలె నిశ్చింతగా ఉండడం ఎలాగో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తెక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీతా భాష్యంలో 906వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇప్పుడు పంచమాధ్యాయం కర్మ సన్యాస యోగం. దీన్ని సన్యాస యోగం అని మామూలుగా కూడా అంటారు. దానికి మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి. ఈ అధ్యాయం ప్రారంభంలోనే అర్జునుడు ప్రశ్న అడిగాడు. సన్యాసం ఉంటున్నావు, కర్మయోగం ఉంటున్నావు, ఏదో ఒకటి చెప్పవయ్యా అన్నాడు ఆయన. సాధారణంగా మీరు భక్తులు ఇలాగే ఉంటారు, గమనించు. ఏదో ఒకటి చెప్పండి, మేము చేసుకుపోతాం, ఏమిటో రకరకాలు చెప్తున్నారు. అదే వచ్చింది ఇబ్బంది ఏమిటంటే, ఏదో ఒకటి చెప్పాలంటే ఎలా చెప్పాలి? శాస్త్రం ప్రకారం 2-3 మార్గాలు ఉన్నాయి. ఏదో ఒకటి అంటే నీకేది నచ్చుతుందో చెప్పాలి. పైగా నీకు నచ్చేది వేరు, గురువు నీకు ఉపయోగపడుతుందని చెప్పడం వేరు. హితం మనోహారేచ దుర్లభం వచః, కిరాతార్జునీయంలో మాట భారవి అన్నాడు. సాధారణంగా మనకి ఇష్టమైన మాటలు మంచివి కావు, మంచివి మనకి ఇష్టం కావు. చాలామంది ప్రవృత్తి 90% ఇంతే లోకంలో, కలియుగంలో మరీను. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీకు, లోకంలో సంఘర్షణ వేరే ఏమీ లేదు సమస్యలకు కారణం. ఇష్టానికి ధర్మానికి ఘర్షణ. ఏది మార్చుకోవాలో ఆలోచించిన ధర్మం లోకానికి అంతటికి సంబంధించింది. అది ఎలా మారుతుంది? అంచేత నీ ఇష్టమే మార్చుకోవాలి. మనకు నచ్చినవాడు దొరకడు, దొరికిన వాడిని నచ్చేలా చేసుకోవడమే. పెళ్ళైనా అంతే, పేరెంటమైనా అంతే. మనం అనుకున్నవి జరగవు, జరిగిందల్లా మంచిదని అనుకోవడమే. అంచేత అర్జునుడు లాంటి భక్తుడు అందరు భక్తుల తరఫున అడుగుతున్నాడు కాబట్టి ఏదో ఒకటి చెప్పండి సార్ ఇన్నంటే అలాగా. ఆ ఒకటి చెప్తే ప్రమాదం ఏమిటి? ఆ ఒకటి పట్టుకుని కూర్చుంటాడు, ఇంకోటి తిడతాడు. నువ్వు ఈ మార్గంలో వెళ్ళకూడదంటాడు. ఇవాళ చాలా రకరకాల మార్గాలు, రకరకాల స్వాములు, రకరకాల యోగులు ఉన్నారు కదా. వాళ్ళందరూ నడిపిస్తున్న విధానంలో మీరు తేడాలు గమనించండి. ఒక గుంపుకి సంబంధించిన వాడు ఇంకో గుంపును ఒప్పుకోరు. నేను ముఠా అంటే బాధపడతారుగా, నిజానికి ముఠాయే. నువ్వు నీదే గొప్పదని భావించి 10 మందితో జట్టు కట్టామంటే ముఠాయే అది. అదేం కాదండి, నీకది మంచిది, అదేం కాదు ఇది గొప్పది అనొద్దు, నీకది మంచిది కాబట్టి నీ గురువు చెప్పాడేమో ఒకవేళ నువ్వు చేసుకో. 10 మందిని అందులోకి లాగుదామని చూడక. చాలామంది చేసే పని ముందు వాళ్ళు వెళ్ళడం కంటే పక్క వాళ్ళని తీసుకెళ్ళి. ఎందుకంటే ఈ గురువులు ముందే వీళ్ళకి చెబుతున్నారు, మీరు రాక్కు రావాలమ్మా, 10 మంది తీసుకురండి. ఏమిటి ఏమైనా సినిమా హాలా? అసలు నీ కూడా ఇంకొకరిని ఎందుకు తేలేదు అని అడుగుతున్నాడు, లేదా నువ్వెందుకు రాలేదని అడిగాడంటే ఆయన గురువు కాదు, వెంటనే తీసి ఇచ్చేయండి. మొన్నటి వరకు మాకు వచ్చేవారు కదండి, మీరు ఈ మధ్య పీఠానికి రావట్లేదు ఏమిటి అంటే ఆయనకు నువ్వు రావాలని కాంక్ష ఉందన్నమాట. కాంక్ష ఉన్నవాడు గురువు కాదు, బండ పరీక్ష. ఏ రకమైన కోరికలు ఆయనలో వ్యక్తమైన ఆయన గురువు కాదు. వీళ్ళు వ్యక్తం కాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? స్పష్టంగా వాళ్ళు పిలుస్తున్నారు అందరు. నేను వ్యాప్తి అంటున్నారు, ప్రచారం అంటున్నారు, ప్రకటనలు ఇస్తున్నారు, జనం రావడం కోసం యజ్ఞాలు చేయిస్తున్నారు. మా బోటి వాళ్ళని పిలిపించి పండితుల్ని నేను కొన్ని చోట్ల చూశాను, నాకు మొహమాటం లేకుండా చెబుతున్న వ్యక్తుల పేర్లు చెప్పను, పీఠాల పేర్లు చెప్పను. నేను పిలిచిన మానేశాను. నేను ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళాక శివుడి గురించి మాట్లాడతానంటే స్వామీజీ గురించి చెప్పండి. స్వామీజీ ముఖ్యమా, శివుడు ముఖ్యమా? పీఠం గురించి చెప్పండి. ఎందుకు చందాలక? శివరాత్రిన నన్ను పిలిచావు, నేను శివుడి గురించి మాట్లాడతా, ఎందుకు స్వామీజీ గురించి నేను మాట్లాడాలి అని నాకు తెలియదు. పైగా నాకు పూర్తిగా తెలియదు. అంటే మన ఈ కోరిక ఎవరు? స్వామీజీ నేరుగా చెప్తారు ఒక్కోసారి, లేదా వారి సహాయకులు ఉంటారు కింద, కర్రో కాలో పట్టుకునేవాడు, వాడు చెప్తాడు. వీడు ఒక అజ్ఞాని, వాడు అంతకంటే అజ్ఞాని. శివరాత్రి నాడు శివుడి గురించి మాట్లాడకుండా నీ గురించి మాట్లాడారు, నాకేం పనే?
పండితులు ఎందుకు వినియోగించు, ఫలానా గరికపాటి వారు వచ్చారు, చాగంటి వారు వచ్చారు, సామవేదం వారు వచ్చారు, మేలువరపు వారు వచ్చారు, ఈ పీఠానికి వచ్చి మమ్మల్ని పొగిడారంటే మా గొప్పతనం. మేము పొగిడితే నువ్వు గొప్పవాడవు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏ పాటి జ్ఞానమో నాకు అర్థమైంది. మా వల్ల ప్రయోజనం వారికి, వారి వల్ల ప్రయోజనం మాకు. 10,000 ఇస్తే పొగుడుతాం, మా సంత మాది. ఎందుకు ఎంతకాలం ఇలా మనల్ని మనం మోసం చేసుకుందాం? అందుకే అర్జునుడు కుండ బద్దలు కూడా చెబుతున్నాడు కృష్ణుడు. 2 కాదు 16 మార్గాలు ఉంటాయి అర్జున, ఎవరికి ఏది మంచిది అని అడుగు, అంతేగాని ఏది మంచిది అని అడగద్దు. నీకు ఏది మంచిదో చెప్పమంటావా? మాట చెప్తాను, నువ్వు 2 అన్నా కూడా చెబుతున్నావు చూసుకో. సన్యాసక కర్మయోగశ్చ నిశ్రేయసకర ఉభౌ నిశ్రేయసకరవు. 2 మంచివి. సన్యాసం మంచిదే, కర్మయోగం మంచిది. మళ్ళీ అదేమిటయ్యా, నేను ఒకటి చెప్పను, ఎందుకు చెప్పాలి? జ్ఞాని అయినవాడు ఎలా చెబుతాడు? 2 మంచివని శాస్త్రం ప్రకారం నాకు తెలిసింది నేను చెప్పకుండా నీకు ఒకటి మంచిదంటే ఎలాగా? నీకేది మంచిదో నువ్వు ఆలోచించుకో. అందులో కూడా కాస్త 10 మార్కులు ఎక్కువ నేను చెప్పాలి, నా అభిప్రాయం చెబుతాను. అందరి అభిప్రాయం అదేని కాదు అంటున్నాడు కృష్ణుడు. ఎంత వినయంగా, ఎంత వివేకంతో చెబుతున్నాను, ఎక్కడ అహంకారం ప్రదర్శించట్లా. నోరు మూసుకుని విననే మాట భగవద్గీత మొత్తం మీద ఉండదు. చివరికి ఇంత చెప్పి పరమాత్మ నాకు జాలి కలిగింది, ఏం ఉపాధ్యాయుడు అయ్యా, మా ఉపాధ్యాయులు ఎవరు ఇలా మాట్లాడలేదు అనుకున్నాను. యథేచ్ఛసి తథాకురు అన్నాడు. 701 శ్లోకాలు చెప్పి చివరిలో అంటాడు ఆయన, ఇదంతా నీకోసం చెప్పాను, చాలా రహస్యమైన విషయం, ఇది ఎవరికి చెప్పేది కాదు. భక్తోసిమే సఖాచేతి, నాకు భక్తుడివి, సఖుడివి, స్నేహితుడివి, నీ మేలుకోరు చెప్పాను అని. చేయకపోతే కుదరదనలా. యథేచ్ఛసి తథాకురు, నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. ఇలా చెప్పేవాళ్ళు ఎవరండి? మా మార్గం దాటిపోతే మట్టి అయిపోతారు, మా మార్గంలోనే ఉండాలి, ఒక గురువుని నమ్మినవాడు ఇంకో గురువుని నమ్మద్దు, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ వాసన కూడా చూడొద్దు, ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు. ఆ గురువు ఎవరు? నేనే. ఆ నేనంటే నేరుగా ఆయన లక్షణాలు ఏవో ఉంటాయి, ఆయన బట్టలు, ఆయన గుండో ఏదో, ఆయన గడ్డమో అదే చెబుతాడు. మొత్తం మీద నన్నే ఆశ్రయించండి. వీళ్ళందరినీ మనం గురువులుగా అనుకుంటున్నాం. కృష్ణం వందే జగద్గురు మర్చిపోయాను. 16,000 మందితో సంసారం చేసినవాడు, వేణుగానంలో మునిగిపోయినవాడు, యశోదను సంతోషపెట్టినవాడు, దేవకీదేవిని ఆనందింపజేసినవాడు, కుచేరుడికి సమస్త సంపదలు ఇచ్చినవాడు, అష్టావక్ర అయినటువంటి ఒక కుబ్జ లాంటి స్త్రీని రంభాది అప్సరసులతో సమానంగా సుందరీమణ్ణి చేసిన మహానుభావుడు, దివ్యలోక సౌందర్యం కలిగిన మహానుభావుడు ఇంత వేదాంతం చెబుతున్నాడు. ఆయన్ని మించిన గురువు ఉంటాడా? మీ ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహం మీ గురువు, ఇంకో గురువుని మీరు నమ్మకండి. మా బతుకున్న గురువులు మనకు అక్కలా, కృష్ణుడు చాలు. బతుకున్న గురువులు ఎప్పుడేం కొంపలు ముంచుతారో తెలియదు. అందుకే నేను పోయిన గురువులనే నమ్ముతాను. ఇంకా వాళ్ళు ఏం పాపాలు చేసే అవకాశం లేదు, వెళ్ళిపోయారు. పోయిన గురువుని నమ్మండి. ఓ ఫోటో పెట్టుకుంటా గొడవ లేదు. ఈయన ఎవరినో నమ్మితే ఈయన ఏం చేస్తాడో, ఏ కుంభకోణం ఈయన దగ్గర నుంచి బయటపడుతుందో తెలియదు. ఇప్పుడు మనం చిన్నపుచ్చుకోవాలి. పైగా మనతో పాటు 10 మందిని దించాం. అంచేది ఏ మార్గం మంచిది కదా, నువ్వు ఆలోచించుకు, నువ్వు చేసుకో. నువ్వెందుకు ఆలోచించవు? చాలామంది భక్తులతో మాకు కూడా ఇదే ఇబ్బంది. మీరు సొంతంగా ఆలోచించరు. మీరు ఆలోచించి మాకు చెప్పేసేయండి. మీరు ఎందుకు ఆలోచించరు? బుద్ధికి ఎందుకు పదును పెట్టరు? నీ సమస్యలు నీకంటే నాకెలా ఎక్కువ తెలుస్తాయమ్మా. మా అబ్బాయికి మీరు కొంచెం నచ్చ చెప్పండి. మీ అబ్బాయికి నువ్వు నచ్చ చెప్పలేనప్పుడు బ్రహ్మదేవుడు కూడా నచ్చ చెప్పలేడు. ఎవరికైనా నచ్చ చెప్పగలిగిన వాడు సృష్టికర్తలు. నీ అబ్బాయికి నువ్వు సృష్టికర్త. నేను చెప్పలేను. నేను చెప్పినా వినడు. మా అబ్బాయిలతో నేను పడినా నాతో మా అబ్బాయిలు పడడం లేదా? నేను కూడా మా నాన్నగారు చెప్పినట్టు వినలా, పాపం ఒప్పుకుంటున్నాను. ఇవాళ ఆ బ్రాహ్మడు దిగొస్తే కిందకి వీడు ఒకప్పుడు అని మొదలెడతాడు, నాకు తెలుసు. దిగొచ్చే అవకాశం లేదు. కానీ దిగి రాకుండా ఆయనకి ఏడాదికి ఒకసారి నేను ఆబ్దికం పెట్టి నాన్న క్షమించి అంటున్నా. మీకేం తెలుసు? నిజం ఒప్పుకోవడం అంతే. ఆ వయసులో ఉన్నప్పుడు అంతేనని వినబుద్ధి కాదు. వాళ్ళు చెప్పేవన్నీ చేదస్థంగా కనపడుతుంది. నాకు 2 పుట్టాక మా నాన్న చెప్పినవన్నీ ఎంత నిజమో నాకు అర్థమైంది. మీకైనా అంతే. అది ఎవడు తొందరగా తెలుసుకున్నాడు వాడు ముందు మెట్టెక్కుతాడు. అంచేతను 2 మంచివే నాయన, కానీ అభిప్రాయం చెప్పమంటున్నావు కాబట్టి చెబుతున్నా. మళ్ళీ ఇది పట్టుకుని వేళ్లాడకు. తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగం విశిష్యతి. అందులో కూడా కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టడం కంటే యోగ భావనతో కర్మ చేయడం మంచిది. అది ఆయన. మరి ఆయన అలాగే చేశాడు. ఆయన ఆ మాట అదే ఎందుకు చెప్పాడు? శివుడుగా ఉంటే ఈ మాట చెప్పాడు. సన్యాసమే మంచిది. శివస్వరూపం సన్యాసం, కర్మ సన్యాసం. విష్ణు స్వరూపం కర్మయోగం. అందుకే విష్ణు అవతారాలు ఎత్తుతాడు, శివుడు అవతారాలు ఎత్తడు. ఎత్తినంత మాత్రం ఆయనకు వచ్చిన నష్టము లేదు, ఎత్తకుండా ఉన్నంత మాత్రం ఈయనకు వచ్చిన నష్టము లేదు. అదొక మార్గం. శివునిది జ్ఞాన మార్గం, విష్ణువుది కర్మ మార్గం. షిరిడీ సాయిది జ్ఞాన మార్గం, సత్యసాయిది కర్మ మార్గం. అందుకే సంస్థలు ఏవో చేయడాలు, మోకం, విద్య, వైద్యం, నీళ్లు ఇవన్నీ ఆయన పెట్టుకున్నాడు. షిరిడీ సాయి పెట్టుకోవాలా, తల కింద ఎటక పెట్టుకున్నాడు. నేను చేయను బొమ్మన్నాడు. మీ దేహం మీదే మీరు ఆధారపడండి, మీ మేధాశక్తి మీద మీరు ఆధారపడండి. ఇటువంటి మాటలను అన్వయించుకోండి. మా మీద ఆధారపడద్దు. అందరం ఆధారపడదగిన వాడు కృష్ణ పరమాత్మ.
అందుకని కర్మయోగం గొప్పది, కర్మ సన్యాసి పూర్తిగా వదిలేయడం కంటే యోగ భావనతో చేయడం మంచిది. ఎందుకో కూడా చెబుతున్నాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణ అధిగచ్చతి. మహాబాహో, మహత్తరమైన బాహువులు కలిగిన ఓ అర్జున, సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగతః అయోగతః. యోగాభ్యాసం ముందు చెయ్యకుండా నేరుగా సన్యాసంలోకి వెడితే అది దుఃఖం ఆప్తం, చాలా కష్టం అన్నాడు. ఆ యోగాభ్యాసం సంసారం ద్వారానే సాధ్యం అవుతుంది. యోగాభ్యాసం అనగానే ఏదో ఆసనాలు అవి కాదు, ఇక్కడ అవి కంగారు పడకండి, దానికి ఏదో ఆ పేరెట్టారు, కానీ ఇక్కడ చెప్పేది అది కాదు. పని చేస్తూ అందులో ఊరికే విపరీతమైన ఆసక్తి ప్రదర్శించకుండా నామస్మరణ చేస్తూ పని చేసుకుంటూ వెళ్ళిపోయే పద్ధతి ఉంది, అది సంసారంలోనే సాధ్యం. ఎందుకంటే సన్యాసికి పనులు ఏమున్నాయి, అసలు ఏమీ పనులు లేనివాడినే మనం పెట్టుకుంటున్నారంటే సన్యాసులు కాదు, అనుమానం లేదు. 100 పనులు పెట్టుకుని బిజీగా ఉన్నారు, సన్యాసులు కూడా సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే మీరు నమ్మక్కలేదు. సెల్ ఫోన్ మాట్లాడినవాడు గురువు కాదు, సన్యాసి కాదు, ఆయన మాట్లాడకూడదు, ఆయన దగ్గర ఉండకూడదు. ఎవరైనా శిష్యులు అత్యవసరమే ఇచ్చినా ఆర్తిలో ఉన్న భక్తులతో మాట్లాడమనండి, అంబానీతో కాదు మాట్లాడవలసింది. అంబానీలతో మాట్లాడతారు మన వాళ్ళు, ఆర్తులతో మాట్లాడరు. పైగా దొరకరండి అంటారు. ఆర్తుడికి దొరకాలి, గజేంద్రుడికి విష్ణువు దొరికినట్టు, ద్రౌపదికి కృష్ణుడు దొరికినట్టు, కుచేలుడికి కృష్ణుడు దొరికినట్టు. అంబానీలకేనో టాటాలకి మనం ఎందుకంటే దొరకడం. వేదిక మీద కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడే సన్యాసులను చూశాను నేను, నమస్కారం పెట్టుకున్న మనసులో. నేనే వేదిక మీద కట్టేస్తాను ఫోన్, వారు కట్టలేదు. ఎందుకంటే వారు బిజీ మరి. ఎందుకంటే నేను సంసారం, నాకేముంది, ఒక్క సంసారమే కదా, వారికి 50,000 సంసారాలు. అందరి బాధ్యతలు ఎత్తిమి పెట్టుకున్నారు. వారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, వీరెవరికో ఉద్యోగాలు వేయించాలి, వీరెవరికో సంతానం లేకపోతే పండో కాయో ఇచ్చి కనేలా చేయాలి, అవన్నీ పెట్టుకున్నారు. మరి అటువంటిప్పుడు ఇన్ని అవసరాలు ఉంటాయి. నేను పెట్టుకోలేదు. నేను ఎవరైనా పిల్లలకి పేరు పెట్టుకున్నా, నీ పిల్లకి నువ్వు పేరు పెట్టుకున్నా, నేను ఎందుకు అడుగుతున్నాను, వెంటనే ఫోన్ పెట్టేస్తాను. మొహమాటమే లేదు. ఇవన్నీ పనులు పెట్టుకుంటే మనం అసలైన గ్రంథాలు చదవలేం, జ్ఞానం పొందలేం.